నగర్ నుంచి మార్చ్ అధినేతలో బాబీ చంటి వాళ్ళ మిత్రమంతం వీళ్ళందరూ కూడా ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన వాళ్ళు కాదు. వర్తక వాణిజ్య సంఘాల్లో దాదాపు 4 దశాబ్దాలు 3.5 దశాబ్దాల పైనుంచి గాంధీనగర్ కేంద్రంగా అవుట్డోర్ ఇండోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమం, స్పిరిచువల్లో ఏదో ఒకటి ట్రెడిషనల్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దసరా నవరాత్రుల్లో 22వ తారీఖు నుంచి రేపు 2వ తారీఖు వరకు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది. 3వ తారీఖు నాడు అన్నదానం, 4వ తారీఖు నాడు ప్రభబళ్ళు. ఈ ప్రభబళ్ళు గురించి విజయవాడ పౌర సమాజానికి, పురజనులకు, మహిళలకి సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాధారంగ మిత్ర మండలి అనేది దసరా ఉత్సవాలప్పుడు ప్రభబళ్ళు తీయటం అనేది ఆనవాయితీ. ప్రభబళ్ళల్లో ప్రధానంగా పౌరాణికం, జానపదం, అలాగే పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క వేషధారణతో టక్కు టమారా గజకర్ణ గోకర్ణ వేషధారణలతోటి పెద్ద ఎత్తున తూర్పు గోదావరి జిల్లా నుంచి రప్పించిన అత్యంత ఆధునికమైన బాణాసంచా వెలుగులతోటి ఈ ప్రభబళ్ళు దాదాపు 40-50 బళ్ళు ఈ నగర పురవీధుల్లో విజయవాడ ప్రజానీకానికి కనువిందు చేయబోతూ ఉన్నాయి. దీనికి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభబళ్ళులో ఒక ప్రధానంగా రంగా గారిది, రాధా గారి ప్రభబళ్ళు ఉంటాయి, కనకదుర్గమ్మవి ఉంటాయి, అనేక మంది వేషధారణలతోటి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దశాబ్దాల క్రితం విజయవాడ నుంచి పేరు తెచ్చిన ఈ ఉత్సవాలకి అంటే బేతాళ సెట్లకి మంచి ఆదరణ ఉంది, ప్రజల అభిమానం ఉంది. కాబట్టి మీరందరూ కూడా స్పందించి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి దీన్ని స్వాగతించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పౌర సమాజానికి రాధారంగ మిత్రమండలి తరఫున, బాబీ చంటీల సంస్థ తరఫున సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రూట్ ఏంటంటే గాంధీ నగర్ నుంచి గవర్నర్పేట వెళ్ళి కృష్ణలంకల బందర్ రోడ్లో ఉన్న రంగగారి విగ్రహాన్ని టచ్ చేసి ఆ తర్వాత కృష్ణలంక సత్యంగారి హోటల్ నుంచి మళ్ళీ ఎమ్మ హోటల్ వరకు పెద్ద ఎత్తున ఈ బళ్ళ ఊరేగింపుంటుంది. కాబట్టి యువకులు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయచేసి మరి ఒక్కసారి రంగగారి అభిమానులు రంగగారికి నివాళులర్పిస్తూ అమ్మవారి యొక్క ప్రభని జయప్రదం చేయవలసిందిగా, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ కొల్లకొండ శివాజీ, అలాగే అడబాల సత్యనారాయణ గారు, మేస్త్రి గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ పార్టిసిపేషన్ కూడా ఉండి శాంతియుతంగా జరిగే దానికోసం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.